హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అందరికీ ముందుగా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్. మనం ఇప్పుడు సౌదీ అరేబియాకి వెళ్తున్నాం అనమాట. మన ఫ్లైటు పొద్దున్నే 8:30కి. 4 గంటల ముందే ఉండాలి కదా, మనం చెక్కింగ్ ఉంటుంది, బోర్డింగ్ పాస్ తీసుకోవాలి కాబట్టి 4 గంటల ముందే వచ్చాను. లోపల కూర్చుందామంటే అక్కడ మనకి ప్లేస్ లేదు, అందరూ వెయిటింగ్ చేస్తున్నారు, అందుకే కూర్చున్నాను. మన లగేజ్ పెట్టి ఇక్కడ కూర్చున్నాను. టైం అయిన తర్వాత లోపలికి వెళ్దాం. లోపలికి వచ్చేసాం ఫ్రెండ్స్. మన లగేజ్ చెక్కింగ్ అయిపోయింది, బోర్డింగ్ పాస్ కూడా మనం తీసేసుకున్నాం. లోపల ఇక్కడ కూర్చుని ఉన్నాం. ఇప్పుడు మనం ఇక్కడ బోర్డు కనపడుతుంది కదా, ఈ బోర్డులో చూసుకోవాలి మన ఫ్లైట్ ఏ గేట్ దగ్గరికి వస్తుంది, ఏ టైంలోకి వస్తుంది అనేది మనం ఈ గేట్లో చూసుకోవచ్చు. ఈ బోర్డులో అన్నీ క్లియర్గా వస్తాయి అన్నమాట. టైంతో ప్రకారం మనం చూసుకోవచ్చు ఈ బోర్డులో మన ఫ్లైట్ ఏ గేట్లోకి వస్తుంది అనేది. ఓకే ఫ్రెండ్స్, మనం తెల్లారింది కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళి టిఫిన్ చేద్దాం. ఇక్కడ ఎయిర్పోర్ట్లో రేట్లు ఎలా ఉంటాయో చూద్దాం. వెళ్ళి ప్రస్తుతానికి టిఫిన్ చేద్దాం, బాగా ఆకలిగా ఉంది. ఉప్మా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ ప్లేటు 300 రూపాయలు అంట. 2 సెట్లు ఇచ్చాడు దీంతో పాటు. సర్లే, ఏం చేద్దాం, ఆకలి వేస్తుంది కాబట్టి పొద్దుటే ఇంక మనం బయటకు వెళ్ళి తినలేం కాబట్టి డబ్బులు ఎక్కువైనా ఇంక తినేద్దాం ఇంకా. ఫ్రెండ్స్, అదే మన ఫ్లైట్, అంటే మనం వెళ్ళబోయే ఫ్లైట్ ఫ్లైనాస్ మన కోసం రెడీ చేస్తున్నారు. వెనకాల తోకమే చూడండి, ఎఫ్ అని ఉంది, అంటే ఫ్లైనాస్ సౌదీ అరేబియా ఫ్లైట్. ఇప్పుడు మనం వెళ్ళబోయేది 8:30కి వస్తుందని చెప్పారు, గంట లేట్ అన్నారు. 9:30కి వచ్చింది, కానీ ఏం చేస్తాం, తప్పదు. వెయిట్ చేసాం. ఇప్పుడు వెళ్తాం కాసేపట్లో. లగేజ్లు అన్నీ పెడుతున్నారు లోపల ఫ్లైట్లో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్లైట్లోకి వెళ్తున్నాం. అవును ఫ్రెండ్స్, మనం ఫ్లైట్లో కూర్చున్నాం. మనకైతే విండో సీట్ దొరికింది. అదృష్టం. వీడియోస్ మనం బాగా తీసుకోవచ్చు. ఫ్లైట్ చాలా పెద్దదే. ఈ పక్కన 3 సిట్టింగ్స్ ఉన్నాయి, ఆ పక్కన 3 సిట్టింగ్స్ ఉన్నాయి, అలాగనమాట. ఫ్లైట్ అయితే పెద్దది. వెనక ముందు చూడండి, వెనక నుంచి ముందు చూపించాను, పెద్దది. సేఫ్టీ గురించి చెప్తున్నారు. ఒకవేళ ఫ్లైట్లో ఏమైనా ప్రమాదం జరిగితే మనం ఎలా రక్షించుకోవాలని చెప్తున్నారు. యాక్షన్ చేసి మనం చూసి నేర్చుకోవాలన్నమాట. మన ఫ్లైట్ బయలుదేరింది ఫ్రెండ్స్. అంటే తీసుకెళ్ళి రన్వే మీద పెడుతున్నాడు అనమాట. ఆ ఫ్లైట్ ఎగురుతుంది కదా, అది ఎగిరిన తర్వాత మన ఎగురుతుంది, రన్వేలో పెడుతున్నాడు అనమాట. తీసుకెళ్తున్నాడు రన్వే దగ్గరికి. వెనకాల చూడండి ఫ్రెండ్స్, ఇంకా మన ఫ్లైట్ వెనకాల 2-3 ఫ్లైట్లు ఉన్నాయి. ఏ కూడా కార్లాగా ఒకటి వెనకాల ఒకటి ఉంది. ఇది మనది ఎగిరిన తర్వాత కన మీద అలా ఒకటి అలా ఎగురుతాయి అనమాట. చూడండి మన వెనకాల ఎలా ఉన్నాయో. బాగా రేస్ చేశాడు. ఇప్పుడు మన ఫ్లైట్ ఎగరడానికి సిద్ధంగా ఉంది. ఒక 4 సార్లు వేసాను ఫ్లైట్ ఎక్కుంటాను. ఎన్నిసార్లు ఎక్కినా కానీ ఫీలింగ్ ఎగిరేటప్పుడు గుండెని ఎవరో పట్టుకుని కిందకి లాగేసినట్టు ఫీలింగ్ ఉంటుంది. ఈ
పైలట్ దరిద్రుడు కావాలని కొంచెం పైకి లేచిన తర్వాత అమాంతంగా కొంచెం కింద కుదులుతాడు. అప్పుడు కొంచెం భయం అనిపిస్తుంది ఖచ్చితంగా. మా పిల్లలు కూడా భయం వేసినట్టు ఉంది. ఇల్లు సీదాకి వెళ్ళడం కొంచెం పైకి లేకిన తర్వాత మళ్ళీ ఒకసారిగా కింద కుదులుతాడు, ఏదో ఉయ్యాల కింద కుదిలినట్టు దరిద్రుడు. అరే పైలట్ సరిగ్గా నడపరా స్వామి. ఫ్లైట్ని తీసుకెళ్ళి మేఘాల్లో దూర్చేసాడు. అప్పుడు మేఘాల్లోంచి వెళ్తున్నాడు. ఇప్పుడు మేఘాలు పైనుంచి వెళ్ళట్లేదు, కింద నుంచి వెళ్ళట్లేదు, సరదాగా ఉన్నట్టుంది. మేఘాల్లోంచి వెళ్తున్నాడు. పైలట్ సార్ ఏమన్నా కనపడుతుందా మీకు ఏంటి? మేఘాల నుంచి తీసుకెళ్తున్నాడు. మనకి కొంచెం అంటే మేఘాలు మరీ అంత దగ్గరికి వచ్చినట్టు మేఘాలు బాగుంది ఫీలింగ్ మొత్తం అంతా. ఆ వేలెట్ కొన్నాను నేను, యాక్సెస్.
ఫ్రెండ్స్ ఇంకా సేపట్లో మనం రియాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మనం ల్యాండ్ అవుతున్నాం. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్ మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది. కాబట్టి మీరు మన ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు పెడతా ఉంటాను ఫ్రెండ్స్. సౌదీ అరేబియాలో మంచి మంచి అందమైన ప్రదేశాలు, అందమైన రోడ్లు, అలాగే నేను వర్క్ చేస్తున్న నా వర్క్ ఏంటి, ఇవన్నీ కూడా వీడియోస్ తీసి మీకోసం పెడతా ఉంటాను ఫ్రెండ్స్. మీ నుంచి నేను కోరుకునేది అయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ప్రతి వీడియోకి లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సౌదీ అరేబియా రియాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.